మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. మీ పేరు మీద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, యోగా సెంటర్లు, కళ, సాంస్కృతిక, సాహిత్య రంగానికి సంబంధించినటువంటి కాలేజెస్ కావచ్చు, కోచింగ్ సెంటర్స్, లేదా పర్సనల్గా మీరు ఇచ్చే క్లాసెస్ కావచ్చు, వీటన్నిటిలోనూ మంచి పురోగతిని సాధించగలుగుతారు. బిజినెస్ ఎక్స్పాన్షన్కి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాది తీర్పులో మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఒకానొక సందర్భంలో ఒక ఉద్యోగ అవకాశం చేజారినప్పటికీ మరొక అవకాశం వెన్నంటే రెడీగా ఉండడం మానసిక ధైర్యానికి, ఉత్సాహానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో మాకు ఉద్యోగం లేదండి, ఎంత ప్రయత్నం చేసినా రావటం లేదు అని ప్రత్యేకంగా ఈ ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు, మీనరాశి, మేషరాశి వాళ్ళు అన్నట్లయితే మీ ప్రయత్న లోపాలు ఎక్కువగా ఉన్నాయి అన్నది గ్రహించుకోండి. అంటే మీ ప్రయత్నంలోనే లోపం ఉంది. ఉద్యోగం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి పాయింట్ అదే. ఖచ్చితంగా పని ఉంటుంది, పని చేయగలుగుతారు, ధనం వస్తుంది, ధనం ఖర్చు అవ్వాలి, ఇలానే ఉంటుంది ఈ పద్ధతి. కానీ మాకు ఉద్యోగం లేదు, మాకు ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా రావటం లేదంటే మీరు తీసుకునే నిర్ణయాలు అందులో తప్పు ఉంది. యథార్థంగా ఇందులో మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బేసిక్గా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఇచ్చిన సలహా నచ్చదు, చెప్పే మంచి మాట నచ్చదు, ఇదే సమస్య. ఈ సమస్యలోంచి మీరు బయటకు వస్తే భవిష్యత్తు బాగుంటుంది. వ్యక్తిగత జాతకంలో కూడాను ఎంత బాలేనప్పటికైనా కూడాను ఖచ్చితంగా శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి 3 వంతులు ఉద్యోగం చేసి తీరాలి, వ్యాపారం చేస్తూనే ఉండాలి. దివాలా తీసినా కూడా ఆశ్చర్యంగా వీళ్ళు వ్యాపారం నడుపుతూనే ఉంటారు. అది ఇక్కడ ఉండవలసినటువంటి సమర్థత. అలానే నడుస్తుంది, కానీ మధ్యలో ఆపేస్తేనే అది ఆగిపోతుంది, అంత మాత్రమే. ఈ విషయాలలో మీరు కొంచెం నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. వ్యక్తిగత జాతకంతో సంప్రదిస్తే మంచి నిర్ణయాలను, సలహాలను చెప్పగలుగుతాను. ఆ ప్రకారంగా మీ జీవితంలో మార్పులు తీసుకురండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. పెద్దవాళ్ళు ఏ మాట అయితే చెప్తారో అది మీరు విని నడుచుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఇది వృత్తి వ్యవహారం కావచ్చు, కుటుంబ వ్యవహారం కావచ్చు, కాస్తంత పెడచెవిన పెట్టకుండా పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది ఒకసారి విని అది ఆచరించే ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా మీనరాశి వారికి, మేషరాశి వారికి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. నేను ఒత్తిడి గురించి మాట్లాడటం లేదు, రుణంతో మీరు ఇబ్బంది పడతారన్నది మాట్లాడటం లేదు, కొంతమంది ఆడవాళ్ళతో మీకు ఇబ్బందులు ఉంటాయి, ఆ విషయాలు ఏవి నేను మాట్లాడటం లేదు. కేవలంగా పని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. పని కూడా లేదు చేసుకోవడానికి అని అంటే మీరు తీసుకుంటున్న తప్పు నిర్ణయమే, అంత మాత్రమే. ఎవరిని నిందించడానికి లేదు, ఎవరిని ఆక్షేపించడానికి లేదు. ఇతర విషయాల గురించి కొన్ని పరిహారాలు ఉంటాయి, అవి చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది గ్రహించుకొని మంచి నిర్ణయం తీసుకోండి. ఆధ్యాత్మిక పరమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చేయండి. మహాపాశుపత హోమాన్ని ఈ కార్తీక మాసంలో జరిపించండి.